రేవంత్ రెడ్డి గారు అయితే ప్రధానమంత్రి కలవడానికి అయితే వెళ్ళాడు కదా. సో ఇక్కడ తెలంగాణ ప్రజల్లో అయితే కేసీఆర్ పైన రివెంజ్ ప్లాన్ చేసి కక్షపూరితమైన రాజకీయాల కోసం వెళ్ళాడని చెప్పి ఒక వార్త అయితే వెలుగులోకి వస్తుంది. సో దానిపైన మీరు ఏమంటారు? మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి బీజేపీ, మేము కాంగ్రెస్ వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు కక్షపురితో కట్టుకొని ఆయన సహాయం ఎందుకు కోరుతారు? అది తప్పుడు ఆలోచన. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. కేంద్రం నుంచి డబ్బులు రావాల్సినే ఉంది. కాబట్టి అది అడగడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పోయారు తప్పిస్తే కక్షపూరితం చేయవలసిన అవసరమే లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవ్వరి మీద కూడా కక్షలు ఉండవు. హాస్పిటల్లో పడి ఉంటే ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారు పోయి చూసిండు, బట్టి గారు పోయి చూసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, అందరూ పోయిండ్రు. మానవత్వం వేరు, రాజకీయం వేరు. కక్షపూరితం ఏమీ లేదు. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏమైనా ఉందంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్పిస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కక్షపూరితంగా లేదు. మనకి పథకాలు అమల్లోకి రావాలంటే తెల్ల రేషన్ కార్డులు కావాలని చెప్పి ఎన్నికల ముందైతే ఏం చెప్పలేదు. సో ఎన్నికల తర్వాత అయితే పథకాలు రావాలంటే కనుక తెల్ల రేషన్ కార్డులు కంపల్సరీ అని చెప్పి ఇప్పుడు నడుస్తుంది. తెల్ల రేషన్ కార్డు కాదది, ఫుడ్ సప్లై కార్డు. అది ప్రస్తుతం ఆర్థికంగా కిందికున్న వాళ్ళని ఫుడ్ కార్డు ఇచ్చిండు కేసీఆర్. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు, వైట్ కార్డు ఇచ్చిండు. అదే తరహాలా మేము జనవరిలో ఇవ్వబోతున్నాం. అయితే ప్రస్తుతం ఏంటంటే ఆర్థికంగా కిందికున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేసేసి మళ్ళీ జనవరిలో కొత్త కార్డులు ఇష్యూ చేసి వాళ్ళకు కూడా ప్రజలకు ఎవరైతే నష్టపోతుందో ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ దీనికి ఏం సంబంధం లేదు. ఆర్థికంగా కింద ఉన్న వారికి అందరికీ సహాయం చేస్తాం. కేసీఆర్ లాగా ఒక టీఆర్ఎస్ వాళ్ళకే పథకాలు కాదు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ పథకాలు వర్తిస్తాయి. పార్టీలతో నిమిత్తం లేదు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అందరికీ సదుపాయాలు వస్తాయి. ఇది ప్రజల పాలన, ప్రజాప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో అట్లనే మేము అందరికీ ఇస్తాం. దాంట్లో అనుమానమే లేదు. కేసీఆర్ గురించి మేము ఆలోచించవలసిన అవసరమే లేదు. ప్రజల గురించి ఆలోచిస్తాం, కేసీఆర్ గురించి ఆలోచించాం. సో మన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వెళ్ళడానికి వెళ్ళాడు కదా. సో ఇప్పుడు మన ప్రధానమంత్రిని వెళ్ళడానికి వెళ్ళింది మన కేసీఆర్ పైన రివెంజ్ ప్లాన్ చేయడానికి వెళ్ళాడని చెప్పి ప్రజలలో చాలా వార్తలు అయితే వినబడుతున్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాటిపైన నా పైన అభిప్రాయం అయినా, ప్రజల లోపల అభిప్రాయం అయినా ఒకటే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక కామన్ మ్యాన్, ఒక విద్యార్థిని, ఒక సగటు పౌరుని కాబట్టి అందరి ఆలోచన ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతం మీరు చెప్పిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడానికి గల కారణాలు ఏందనే విషయాలు ఏంటంటే ఏదైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల లోపల ఏ రాష్ట్రంలో సరే కొత్తగా ఫామ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేసేదంటే ఒక చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన పైన ఒక రాష్ట్రానికి సంబంధించి 3.5 కోట్ల జనాల యొక్క అభివృద్ధి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ పార్టీ ఈ పార్టీ అనేది తారతమ్యాలు అనేది అలాంటిది ఏది లేకుండా ప్రతి ఒక్క వ్యక్తితోటి కలిసి ఒక భారతదేశ ప్రధాని అయిన తర్వాత ప్రధానమంత్రికి ఒక గౌరవ మర్యాద అనేది ఇచ్చి ప్రధానమంత్రులతో ఎప్పుడైతే ఈ లోకల్ రీజనల్ పార్టీస్ కానీ లోకల్ ఉన్నటువంటి స్టేట్స్ కానీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసికట్టుగా మాట్లాడి కలిసికట్టుగా చేసి మన యొక్క సమస్యలు అనేది వాళ్ళకి చెప్పగలిగితేనే ఒకవేళ ఇతర పార్టీ అయినా కానీ మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందడం కోసం అనేది ఆయన వెళ్ళుంటారని మేము వ్యక్తిగతంగా అనుకుంటున్నాము. అంతకు తప్ప మినహాయించి కేసీఆర్ పైన రివెంజ్ తీర్చుకోవడంలో అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గారికి మంచి దోస్తాను ఉంది. ఆ విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు అలాంటి నెగిటివ్ అపోహలు అనేది ఏమనుకోకూడదు. మనం అనుకునేది ఒకటి అంటే మన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దిశ అనేది ఏ విధంగా ఉంటుందో మనకున్నటువంటి ఏదైతే సర్ప్లస్ అమౌంట్ లోపల మనం ఏదైతే అప్పుల లోపల కూడుకొని మనకు ఏదైతే 5,65,000 కోట్ల రూపాయలు అప్పు అనేది మనకి ఇచ్చిపోయాడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు. ఆ అప్పుల నుంచి మనం బయటపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి విషయం. అంతకు మినహాయించి మార్కెట్లో అంటే మన ప్రభుత్వాన్ని కానీ మన స్టేట్ని కానీ తుంగతుర్చి తగ్గించే విధంగా ఇతర పార్టీల యొక్క ప్రయత్నం అని మేము అనుకుంటున్నామండి. ప్రజలు మ్యాక్సిమం అదే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. గతం ఏంది, ప్రజెంట్ ఏంది, పాస్ట్ ఏంది, ఫ్యూచర్ ఏంది అనేది. ఇంతకు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. చేతల ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.
1875 రివోల్ట్ ఉద్యమం నుంచి ఈ రోజు దాకా గతంలో ఉన్నటువంటి మన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ప్రజెంట్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరకు మొత్తం సేవయే మార్గం, సేవయే లక్ష్యం అనే నిదానంతో మన కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని మనం కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. రేవంత్ రెడ్డి గారు అయితే ప్రధానమంత్రి కలవడానికి అయితే వెళ్ళాడు కదా. సో ఇక్కడ తెలంగాణ ప్రజల్లో అయితే కేసీఆర్ పైన రివెంజ్ ప్లాన్ చేసి కక్షపూరితమైన రాజకీయాల కోసం వెళ్ళాడని చెప్పి ఒక వార్త అయితే వెలుగులోకి వస్తుంది. సో దానిపైన మీరు ఏమంటారు? మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి బీజేపీ, మేము కాంగ్రెస్ వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు కక్షపురితో కట్టుకొని ఆయన సహాయం ఎందుకు కోరుతారు? అది తప్పుడు ఆలోచన. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. కేంద్రం నుంచి డబ్బులు రావాల్సినే ఉంది. కాబట్టి అది అడగడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పోయారు తప్పిస్తే కక్షపూరితం చేయవలసిన అవసరమే లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవ్వరి మీద కూడా కక్షలు ఉండవు. హాస్పిటల్లో పడి ఉంటే ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారు పోయి చూసిండు, బట్టి గారు పోయి చూసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, అందరూ పోయిండు. మానవత్వం వేరు, రాజకీయం వేరు. కక్షపూరితం ఏమీ లేదు. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏమైనా ఉందంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్పిస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కక్షపూరితంగా లేదు. హలో మేడం. హలో. సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళాడు. సో అతను మన రాష్ట్రం కోసం అయితే వెళ్ళాడు, కానీ మన ప్రజల లోపల ఏంటంటే కేసీఆర్ పైన రివెంజ్ కోసం వెళ్ళాడని చెప్పి చాలా వరకు పుకార్లు అయితే వినబడుతున్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్, రివెంజ్ అన్నది ఉంటే ఆయన హాస్పిటల్లోని హెల్త్ బాగా ఇష్యూ ఉన్నప్పుడు జాయిన్ అయినప్పుడు ఆయన వెళ్ళి కలిసి పరామర్శించే వచ్చారు. ఆయన మాట్లాడి వచ్చారు, పలకరించి. అలాంటప్పుడు ఆయన ప్రజల గురించే మద్దతు కోరుకుంటేనే కదా వెళ్ళి కలిసి వచ్చింది. ప్రజలు యోగక్షేమాల గురించి మాట్లాడడానికే వెళ్ళారు. ప్రజల లోపల వచ్చేసి కేసీఆర్ పైన వ్యతిరేకత కోసం ఒక కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ముందస్తుల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. కేసీఆర్ వ్యతిరేకత అయితే ఆయన అయితే మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా వెళ్ళి హాస్పిటల్లో వెళ్తాను. మళ్ళీ ఇదే రిపీట్ చేసి మీకు చెప్తున్నాను. నేను ప్రజల మీద వ్యతిరేకత కాదు కదా ఆయన వెళ్ళి పాలించేది, ప్రజల గురించే కదా పరిపాలన, ప్రజా పరిపాలన. ఓకే, వైట్ రేషన్ కార్డుల గురించి అయితే ఎన్నికల ముందు వచ్చేసి మనకి పథకాలకి వైట్ రేషన్ కార్డుకి ఏం సంబంధం లేదని చెప్పారు. ఎన్నికల తర్వాత పథకాలు అమలుకు రావాలంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్పి ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్ననే అనౌన్స్ చేశారు కదా. దానిపైన మీ అభిప్రాయం? రేషన్ కార్డులు 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన రేషన్ కార్డులు మన పేద ప్రజలకైతే ఎవ్వరికి ఇవ్వలేదు. లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద అని మన కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయడం వల్ల ప్రజలకు అందరికీ పార్టీలో అది రిలీజ్ చేయడానికని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రేషన్ కార్డులు. ఓకే, థ్యాంక్ యూ.